కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం 2024 ఏప్రిల్ 2 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడరు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న కొన్ని రుణబాధలు తొలగుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయాల్లో ఎవరికీ హామీలుండద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ఆలోచనలో కొన్ని మార్పులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం. ఇక వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మానసిక వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. రావాల్సిన పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. రోజు రోజుకి కెరీర్లో ఒక్కో అడుగు ముందుకు వెళతారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం అందుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే ఆలోచన పెరుగుతుంది. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇక వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇదివరకటి కంటే పురోగతి చెందుతారు. గణితం, ఆర్కియాలజీ, పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఆస్తుల వ్యవహారంలో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. చుట్టుపక్కల వారితో ఉన్న ఆస్తి వివాదాలు కొలిక్కొస్తాయి. వృత్తి వ్యాపారాలు కీలకంగా సాగిస్తారు. మీ ఆలోచన విధానంలో చిన్న మార్పైనా తీసుకురావాలి. జీవితం బాగుంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీ రోజువారీ దుస్తుల్లో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.